ఈ వీడియోలో పైథాన్ రికర్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేసిక్గా రికర్షన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ డిఫైనింగ్ సంథింగ్ in terms of itself. So recursion is the process of defining something in terms of itself. సో మనం ఏదైనా ఒక 2 ప్యారలల్గా మిర్రర్స్ పెట్టి దాని మధ్యలో ఏదైనా ఆబ్జెక్ట్ పెడితే సో అన్నీ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి కదా. సో అది ఒక రికర్షన్ లాగా అనుకోవచ్చు. అండ్ ఈ రికర్షన్ ఫంక్షన్స్ ఉంటాయి. సో రికర్షన్ ఫంక్షన్స్ అంటే కాలింగ్ ద ఫంక్షన్ ఫ్రమ్ ఇన్సైడ్ ఆఫ్ ద ఫంక్షన్. సో ఇది మొత్తం ఫంక్షన్ బాడీ కదా ఇక్కడ ఉండేది. సో ఇక్కడ నేను ఫంక్షన్ని కాల్ చేస్తున్నా. మనం ఇనీషియల్గా ఈ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలంటే అవుట్ సైడ్ కాల్ చేస్తాం కదా. సో ఈ ఫంక్షన్ లోపల ఫంక్షన్ని కాల్ చేస్తున్నా. సో దీనిని రికర్సివ్ కాల్ అంటాము. దీనిని రికర్సివ్ కాల్ అని అంటారు. సో బేసిక్గా ఎప్పుడైతే ఒక ఫంక్షన్ని డిఫైన్ చేస్తామో దానికి మెమరీలో స్టాక్ మెమరీ అనేది క్రియేట్ అవుతుంది. సో స్టాక్ అనే డేటా స్ట్రక్చర్స్ ఉంటుంది, డేటా స్ట్రక్చర్ అండ్ అల్గారిథమ్స్లో. ఆ స్టాక్లో మనం ఎప్పుడైతే ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుందో రికర్స్ అనే ఫంక్షన్ కాల్ చేసినప్పుడు రికర్స్ అనే ఫంక్షన్కి కొంత మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. దీన్ని స్టాక్ మెమరీ అంటాం. సో దీని లోపల ఈ ఫంక్షన్ బాడీ మొత్తం ఉంటుంది. సో దీని లోపల మళ్ళీ మనం ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం కదా. సో ఎప్పుడైతే ఇది ఎగ్జిక్యూట్ అవుతుందో మళ్ళీ దీనికి మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. సో సపోజ్ ఇక్కడ ప్రింట్ ఆఫ్ 1 ప్రింట్ ఆఫ్ 2 అని ఉందనుకో. ఇక్కడ కూడా ఎప్పుడైతే ఈ మెమరీ అలొకేట్ అవుతుందో దీని లోపల బాడీ మొత్తానికి ఒక సపరేట్ మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. ఇక్కడ కూడా ప్రింట్ ఆఫ్ 1 అనే స్టేట్మెంట్ ఉంటుంది, ప్రింట్ ఆఫ్ 2 అనే స్టేట్మెంట్ ఉంటుంది. ఈ స్టేట్మెంట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సో ఫస్ట్ ప్రింట్ ఆఫ్ 1 అవుట్పుట్లో 1 అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా రికర్స్. ఎప్పుడైతే ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుందో మళ్ళీ ఈ రికర్స్ అనే ఫంక్షన్కి మెమరీ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఈ లైన్స్ అన్నీ ఇక్కడ మళ్ళీ ఉంటాయి. ప్రింట్ ఆఫ్ 1 ఉంటుంది, రికర్స్ ఉంటుంది, ప్రింట్ ఆఫ్ 2 ఉంటుంది. సో ప్రింట్ ఆఫ్ 1 అనేది ప్రింట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది రికర్స్ అనే ఫంక్షన్. ఈ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు మళ్ళీ ఈ ఫంక్షన్ లోపల బాడీ మొత్తం ఉంటుంది. ఈ రికర్స్ అనే ఫంక్షన్కి మళ్ళీ సేమ్ ఈ లైన్స్ అన్నీ ఉంటాయి. రికర్స్ ఉంటుంది, ప్రింట్ ఆఫ్ 2 ఉంటుంది. సో మళ్ళీ దీనికి మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. సో ఇలా మెమరీ అనేది అలొకేట్ అవుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. సో దీన్ని ఇన్ఫినైట్ రికర్షన్ అంటారు. సో ఇలా అండ్ ఈ పైథాన్లో ఇన్ఫినైట్ రికర్షన్ని ఓవర్కమ్ చేయడానికి పైథాన్ అనేది ఒక డెప్త్ ఆఫ్ ది రికర్షన్ అనేది ఉంటుంది. సో ఇలా దీని డెప్త్ ఇలా ఎన్ని మెమరీలు క్రియేట్ అయితే దాన్ని డెప్త్ అంటాము. అండ్ పైథాన్ ఇంటర్ప్రిటర్ లిమిట్స్ ద డెప్త్ అప్ టు 1000. ఎప్పుడైతే ఈ 1000 అనేది డెప్త్ అనేది దాటిపోతుందో అండ్ తర్వాత రికర్షన్ ఎర్రర్ అనేది వస్తుంది. మ్యాక్సిమం రికర్షన్ డెప్త్ ఎక్సీడెడ్ అనేది ఎర్రర్ వస్తుంది. సో ఇలా మెమరీ అనేది ఇన్ఫినైట్ టైమ్స్ ఇలా ఇన్ఫినైట్ రికర్షన్ అవ్వకుండా ఉండడానికి మనం స్టాపింగ్ కండిషన్ అనేది ఒకటి ఖచ్చితంగా ఇవ్వాలి. దాన్ని స్టాపింగ్ కండిషన్ అనొచ్చు లేదా బేస్ కండిషన్ అని కూడా అంటారు. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఫ్యాక్టోరియల్ని ఫైండ్ అవుట్ చేద్దాం రికర్షన్ యూజ్ చేసి. సో ఫ్యాక్టోరియల్ అనే ఫంక్షన్ లోపల ఒక ఆర్గ్యుమెంట్ని ఇస్తున్నా. అండ్ నమ్ అనే వేరియబుల్లో యూజర్ నుంచి రీడ్ చేస్తున్నా. ప్రింట్ ఆఫ్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ నమ్. సో ఇక్కడ ఫ్యాక్టోరియల్ అనే ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఈ నెంబర్ని పాస్ చేస్తున్నా ఆర్గ్యుమెంట్ లాగా. సో దీని లోపల మనం ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక లాజిక్ రాయాలి. సో ఇక్కడ నేను రికర్షన్ యూజ్ చేసి రాస్తున్నా. if x equal to 1
సో బేస్ కండిషన్ ఆర్ స్టాపింగ్ కండిషన్ అనేది ఉండాలని చెప్పాను కదా. సో ఎప్పుడైతే 1 అవుతుందో 1 ఫ్యాక్టోరియల్ వాల్యూ అంతా 1 కదా. సో ఒక మినిమల్ క్యాలిక్యులేషన్ని ఒక బేస్ కండిషన్ లాగా ప్లేస్ చేస్తాం మనం జనరల్గా. అండ్ ఎల్స్ బ్లాక్ లోపల రిటర్న్ ఎక్స్ ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1. సో ఇక్కడ ఈ నెంబర్ని ఒక డిక్రిమెంట్ చేస్తున్నా. ఆ నెంబర్ డిక్రిమెంట్ చేసినప్పుడు మళ్ళీ రికర్సివ్గా ఆ ఫంక్షన్ని కాల్ చేస్తున్నా. సో దానికోసం లాజిక్ ఎక్స్ ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1. సో ఈ లాజిక్ అనేది రాశాను. సపోజ్ ఫస్ట్ యూజ్ నేను ఇన్పుట్ 5 అనేది ఇచ్చాను అనుకో నెంబర్. సో నెంబర్ అనే వేరియబుల్లో 5 అనేది స్టోర్ చేసుకున్నాను. నెక్స్ట్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఈ లైన్ కాల్ అవుతుంది. ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 అనేది కాల్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ 5 అవుతుంది ఎక్స్ ప్లేస్లో 5 అనేది ప్లేస్ అవుతుంది. సో ఇక్కడ ఈ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5కి కొంత మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. సో ఇక్కడ ఎక్స్ వాల్యూలో ఎక్స్ వేరియబుల్ యొక్క వాల్యూ ఎంత 5 కదా. సో ఈ లైన్స్ మొత్తం ఇక్కడ ఉంటాయి. మళ్ళీ ఈ లైన్స్ మొత్తం ఉంటాయి. ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 రిటర్న్ 1 ఎల్స్ రిటర్న్ ఎక్స్ ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1. సో ఈ కోడింగ్ మొత్తం ఉంటుంది. సో ఇక్కడ చెక్ చేసుకుంటుంది ఎక్స్ ఈక్వల్ టు 1 5. సో ఈ ఇఫ్ కండిషన్ అనేది ఫాల్స్ కదా. సో ఎల్స్ బ్లాక్ లోపల ఉన్న స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది రిటర్న్ ఎక్స్ ఇంటూ ఫ్యాక్టోరియల్ 5 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 మైనస్ 1 అంతా 4 కదా. సో ఈ వాల్యూని రిటర్న్ చేస్తుంది. బట్ ఈ వాల్యూ రిటర్న్ చేసే కన్నా అంతకంటే ముందు ఈ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4 ఉంది కదా. ఇది మొత్తం ఇక్కడ వాల్యూ ఇది మొత్తం ఎగ్జిక్యూట్ అయిన తర్వాత దీని రిజల్ట్ని రిటర్న్ చేస్తుంది. సో ఇది మొత్తం ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4 కదా. ఈ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4 అనేది ఫంక్షన్ కాల్ కదా. ఎప్పుడైతే ఈ ఫంక్షన్ కాల్ చేస్తామో దానికి మళ్ళీ సపరేట్ మెమరీ అనేది క్రియేట్ అవుతుంది. ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4కి మెమరీ క్రియేట్ అయ్యి మళ్ళీ సేమ్ ఈ కోడింగ్ అనేది ఇక్కడ ఉంటుంది. రిటర్న్ 1 ఎల్స్ రిటర్న్ ఇక్కడ 4 ఇంటూ ఎక్స్ ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్. సో ఇక్కడ నా ఎక్స్ వాల్యూ అనేది 4 కదా. 4 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4 మైనస్ 1 అంటే 3 కదా. అండ్ సిమిలర్లీ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3కి కాల్ అవుతుంది. అండ్ ఎక్స్ వాల్యూ 3 ఉంది కదా మనకి. సేమ్ మెమరీ అనేది క్రియేట్ అవుతుంది స్టాక్ మెమరీ. ఎక్స్ ఈక్వల్ టు 1 రిటర్న్ 1 ఎల్స్ రిటర్న్ 3 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3 మైనస్ 1 అంతా 2 కదా. అండ్ అలాగే ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2కి కాల్ అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు 1 రిటర్న్ 1 ఎల్స్. సో ఇక్కడ ఇఫ్ కండిషన్ అనేది ఫెయిల్ అవుతూ వచ్చింది కదా ఇప్పుడు దాకా. రిటర్న్ 2 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2 మైనస్ 1 అంతా 1 కదా. అండ్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1 అనే ఫంక్షన్ కాల్ అయినప్పుడు కూడా మెమరీ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ మెమరీ క్రియేట్ అయింది అనుకోండి. సో ఇక్కడ ఏమవుతుంది ఇఫ్ కండిషన్ ఎక్స్ ఈక్వల్ టు 1 అనేది ట్రూ అయింది కదా. ఇఫ్ కండిషన్ అనేది ట్రూ అయింది. సో ఎప్పుడైతే ఇఫ్ కండిషన్ అనేది ట్రూ అయిందో ఈ వాల్యూని రిటర్న్ చేస్తుంది. సో రిటర్న్ 1. సో మనం ఒక వాల్యూని రిటర్న్ చేసినప్పుడు ఆ వాల్యూ అనేది కలెక్ట్ చేసుకోవాలి కదా. ఆ వాల్యూ ఎక్కడ వెళ్ళి పడిపోతుంది. ఆ ఫంక్షన్ ఎక్కడైతే కాల్ చేస్తామో ఈ రిటర్న్ చేసిన వాల్యూ కాల్ చేసిన ప్లేస్లో పడిపోతుంది. సో 1 ఈ 1 అనేది ఇక్కడ కాల్ చేసాం కదా ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఈ ఫంక్షన్. సో ఇక్కడ 1 అనేది ఇక్కడ వస్తుంది. సో 2 ఇంటూ 1 ఈ స్టేట్మెంట్ మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది. 2 ఇంటూ 1 అంతా 2 కదా. సో 2 రిటర్న్ ఈ స్టేట్మెంట్ ఈ రిటర్న్ చేస్తుంది. ఈ 2ని రిటర్న్ అవుతుంది. సో ఈ ఫంక్షన్ ఎక్కడ కాల్ చేసాం ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2. ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2 అనేది ఇక్కడ కాల్ చేసాం కదా. సో ఈ 2 అనేది ఇక్కడ పడిపోతుంది. అండ్ ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి తర్వాత మళ్ళీ రిటర్న్ అవుతుంది. 3 ఇంటూ 2 ఎంత 6 కదా. 6 అనేది ఇక్కడికి రిటర్న్ అవుతుంది. సో 6 రిటర్న్ అయింది. 6 ఇంటూ 4 ఎంత 24 కదా. సో ఈ 24 అనేది రిటర్న్ అవుతుంది. ఈ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4 ఈ ఫంక్షన్ని మనం ఎక్కడ కాల్ చేసాము ఇక్కడ కాల్ చేసాం కదా. సో ఈ 24 అనే వాల్యూ ఇక్కడ వచ్చేస్తుంది.
అండ్ 5 × 24 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. 5 × 24 ఎంత? 120 కదా. సో ఈ 120 అనే వాల్యూ మళ్ళీ రిటర్న్ అవుతుంది. సో ఇనీషియల్గా ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 అనే ఫంక్షన్ ఎక్కడ కాల్ చేసాం మనం? సో ఈ ప్లేస్లో కదా. సో ఈ 120 అనే వాల్యూ రిటర్న్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ 120 అనే వాల్యూ రిటర్న్ అవుతుందో ఇక్కడికి మనం ఇనీషియల్గా ఎక్కడ కాల్ చేసాం? ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 అని ఇక్కడ కాల్ చేసాం కదా. సో 120ని రిటర్న్ చేస్తున్నాం. సో దాన్ని ప్రింట్ చేస్తున్నాం. సో అవుట్పుట్లో ఏమవుతుంది మనకి? 120 అనేది అవుట్పుట్లో 120 అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇది మొత్తం ఒకసారి చెప్తాను మళ్ళీ ఇది ఎలా ఎగ్జిక్యూట్ అయిందంటే, ఇప్పుడైతే ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 అని కాల్ చేసాం కదా, ఈ 5ని 5 × ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4 అయింది. అండ్ ఇది 4 × ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3 అయింది. అండ్ ఇది 3 × ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2 అయింది. అండ్ ఇది అలాగే ఇదేమైంది రిటర్న్ చేసినప్పుడు 2 × ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1. అండ్ ఎప్పుడైతే ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుందో 2 × 1 2 రిటర్న్ అవుతుంది ఇక్కడికి. 3 × 2 ఇక్కడికి 6 రిటర్న్ అవుతుంది. 6 × 4 ఎంత? ఇక్కడికి 24 రిటర్న్ అవుతుంది. అండ్ ఈ 24 × 5 ఎంత? ఇక్కడ 120. ఫైనల్గా 5 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 5 × 4 × 3 × 2 × 1 కదా, ఈక్వల్ టు ఎంత? 5 4 × 20 23 60 × 120. సో మనకి 120 అనే వాల్యూ ఇలా రికర్షన్ యూజ్ చేసి మనం ఫ్యాక్టోరియల్ ఆఫ్ ద నెంబర్ ఫైండ్ అవుట్ చేసాం. అండ్ ఈ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ద నెంబర్ ఫర్ లూప్స్ యూజ్ చేసి కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. బట్ నేను ఇక్కడ రికర్షన్ కాన్సెప్ట్ చెప్తున్నాను కాబట్టి రికర్షన్ యూజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఈ రికర్షన్కి కొన్ని అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఫస్ట్ అడ్వాంటేజెస్ వచ్చేసరికి కొన్ని కాంప్లెక్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు మనం రికర్షన్ అనేది యూజ్ చేయొచ్చు. కాంప్లెక్స్ ప్రాబ్లమ్ టాస్క్ వి బ్రోకెన్ డౌన్ ఇంటూ సింప్లర్ సబ్ ప్రాబ్లమ్స్. సో ఇక్కడ మనం ఎలా క్యాలిక్యులేట్ చేసాం? ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 కదా, దీన్ని డివైడ్ చేసాం 5 × ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4. సో ఇలా సబ్ ప్రాబ్లమ్స్గా డివైడ్ చేస్తూ వచ్చి ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1 క్యాలిక్యులేట్ చేసాం. సో దీన్ని యూజ్ చేసి ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2 క్యాలిక్యులేట్ చేసాం. దాన్ని యూజ్ చేసి 3 అలాగే 4 ఫైనల్గా ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 అనే వాల్యూ వచ్చింది మనకి. సో ఇది కాంప్లెక్స్ ప్రాబ్లమ్ కెన్ బి డివైడెడ్ ఇంటూ సింప్లర్ సబ్ ప్రాబ్లమ్స్. అండ్ సెకండ్ అడ్వాంటేజ్ వచ్చేసరికి కొన్నిసార్లు రికర్షన్ యూజ్ చేయటమే ఈజీగా ఉంటుంది. మేక్ ద కోడ్ క్లీన్. అండ్ అలాగే రికర్షన్లో సీక్వెన్స్ జనరేషన్, ఇలా వాల్యూస్ అనేవి జనరేట్ అవుతూ వెళ్ళి మళ్ళీ అవి రిటర్న్ అవుతూ వచ్చాయి కదా. సో సీక్వెన్స్ జనరేషన్ ఈజ్ ఈజియర్ దాన్ యూజింగ్ సమ్ నెస్టెడ్ ఇటరేషన్. సో ఇలా మనం నెస్టెడ్ ఇటరేషన్ అంటే ఫర్ లూప్ లోపల ఇంకో ఫర్ లూప్, ఇలా అవుటర్ ఫర్ లూప్ ఇన్నర్ ఫర్ లూప్ యూజ్ చేయడం కన్నా కొన్నిసార్లు మనకి రికర్షన్ అనేది ఈజీగా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ దీని యొక్క డిసడ్వాంటేజెస్ ఏముంటాయి? ఇలా ఈ ఫంక్షన్ కాల్ చేసిన ప్రతిసారి మెమరీ అనేది అలొకేట్ అవుతుందని చెప్పాను కదా. సో ఈ మెమరీ అనేది వేస్ట్ అవుతుంది. రికర్సివ్ కాల్స్ ఆర్ ఎక్స్పెన్సివ్, హ్యాస్ దే టేక్ లాట్ ఆఫ్ మెమరీ. సో ఇలా ప్రతిసారి మెమరీ అనేది క్రియేట్ అయ్యి అది మొత్తం ఎగ్జిక్యూట్ అయ్యి అలా వాల్యూస్ రిటర్న్ అవుతాం. సో ఇది మొత్తం లాంగ్ ప్రాసెస్ జరుగుతుంది కదా, అండ్ మెమరీ అనేది వేస్ట్ అవుతుంది. అలాగే లాట్ ఆఫ్ మెమరీ అండ్ లాట్ ఆఫ్ టైమ్ ఆల్సో ఇట్ విల్ టేక్. అండ్ కొన్నిసార్లు ఇక్కడ సింపుల్గా ఇక్కడ లాజిక్ ఏం రాశాను, సింపుల్గా రిటర్న్ x ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ x-1 అండ్ ఇది పేస్ కండిషన్. కొన్నిసార్లు లాజిక్ అనేది చాలా డిఫికల్ట్గా ఉంటుంది. రికర్సివ్ ఫంక్షన్స్ లాజిక్ బిహైండ్ రికర్షన్ ఈజ్ హార్డ్ టు ఫాలో. కొన్నిసార్లు ఈ లాజిక్ అనేది మనకు అర్థం అవ్వకుండా వచ్చాడు. సో లాజిక్ ఈ రికర్సివ్ ఫంక్షన్లో లాజిక్ అనేది డిఫికల్ట్ టు ఫాలో అవుతుంది.
అండ్ మూడో డిసడ్వాంటేజ్ వచ్చేసరికి రికర్సివ్ ఫంక్షన్స్ ఆర్ హార్డ్ టు డీబగ్. సో మనం ఎక్కడైనా కోడింగ్లో ఏదైనా ఎర్రర్స్ ఉన్నా కానీ, ఏదైనా లాజికల్ ఎర్రర్స్ అది మనం ఏమైనా మిస్టేక్ చేసినా కానీ అవి డీబగ్ చేయడం అనేది డిఫికల్ట్ అవుతుంది ఈ రికర్సివ్. సో దీన్ని రికర్సివ్ ఫంక్షన్స్ ఆర్ హార్డ్ టు డీబగ్.